జాతీయ జెండాను అగౌరవపరిచిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని భీమ్ భారత్ సైనిక్ అధ్యక్షులు కార్తికేయ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కార్యాలయం ఎదుట భీమ్ భారత్ సైనిక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సూర్యాస్తమం సమయంలో జాతీయ జెండాను కిందకు దించి భద్రపరచకుండా కటిక చీకటిలో ఎగరవేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామ పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేసినటువంటి అధికారులు ఆ జెండాను అలాగే వదిలేసి 2 రోజుల పాటు 15వ తేదీ 16వ తేదీ రాత్రి చీకట్లో అలాగే వదిలేయడం మనం ఫ్లాగ్ కోడ్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. దీన్ని మేము భీమ్ భారత్ సైనిక్ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ విషయాన్ని శాఖాపరమైన చర్యలు తీసుకోండి ఈ అధికారులపైన అని చెప్పి మేము సోమవారం రోజు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి వినయపూర్వకంగా అర్జీ సమర్పించాము. దానిపైన ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధికారులు, మండల అధికారులు, ఉన్నతాధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడ ఏమీ నేరం జరగలేదని చెప్పి వాళ్ళకి నివేదికలు పంపడం జరిగింది. దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఇక్కడ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాము. భారత రాజ్యాంగాన్ని ఎంత విలువిస్తామో ప్రపంచ దేశాల్లో మన జాతీయ పతాకానికి ఉన్నటువంటి విలువని ఇక్కడ దిగజార్చి రాత్రిపూట లైట్ లేకుండా చీకట్లో పెట్టడం అనేది మేము జాతీయ జెండాకి ఇచ్చినటువంటి అవమానంగా భావిస్తున్నాము. ఆ అవమానం చేసినటువంటి అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అలా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మేము దీన్ని కోర్టులకు వెళ్ళి కోర్టు ద్వారానే మేము జాతీయ పతాకానికి జరిగినటువంటి అవమానాన్ని మేము శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.